ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. బలరామకృష్ణులు, అదేవిధంగా గోపాలకులు, వీళ్ళందరూ ఆ బృందావన సమీపాన ఉన్నటువంటి చక్కని అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. ఆ బృందావనం అనేటువంటి ప్రదేశం ఎంతో సుందరంగా ఉంది, ప్రకృతి శోభ అతి రమణీయంగా ఉంది. అక్కడ అఘాసురుడనేటువంటి రాక్షసుడు ఈ శ్రీకృష్ణ స్వామిని సంహరించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఒక కొండచిలువ రూపాన్ని ధరించి సిద్ధంగా ఉన్నాడు. భయంకరమైనటువంటి రూపమది. ఆ కొండ చిలువ యొక్క నోరు పైభాగమేమో ఆకాశాన్ని అంటుకుని ఉన్నది, బాగా తెరిచి ఆ నోటి క్రింద భాగమేమో నేలకు ఆనించి ఉన్నది. చూస్తే అది నిజంగా అది కొండ చిలువేనా, లేకపోతే బృందావనంలో ఉన్నటువంటి ఒక ప్రకృతి రమణీయతతో కూడినటువంటి ఒక శోభ అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నది. సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఆ కొండ చిలువ యొక్క కదలని రూపాన్ని చూచి అది కొండేమో అనే అనుమానాన్ని కూడా పొందుతారు. అలాంటి రూపాన్ని ధరించి అఘాసురుడు ఈ గోపాలకులను బలరామకృష్ణులను మృంగేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దృష్ట్వాతం తాదృశం సర్వే మత్వా బృందావనశ్రియం వ్యాత్తా జగరతుండే నహి ఉత్ప్రేక్షంతే స్మ లీలయా. ఈ గోపాలకులంతా ఆ బృందావన సమీపంలో చూచారు ఈ కొండ చిలువను. రాక్షసుడే మాయారూపంలో కొండ చిలువ రూపంలో ఉన్నాడు. కానీ గోపాలకులు ఏమనుకున్నారు, వాళ్ళు పాపం అమాయకులు, ఇదేదో ఈ బృందావనంలో సహజంగా ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి ఒక రమణీయమైన ఒక దృశ్యం అనుకున్నారు. అంతేగాని అది కొండ చిలువ అని వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ ఇదేదో బాగుందే, ఈ బృందావనంలో ఒక చక్కని ఈ ప్రకృతి శోభ అచ్చు కొండ చిలువలా ఉంది అనుకున్నారు తప్ప అది నిజంగా కొండ చిలువని వాళ్ళకి తెలియదు. వ్యాత్త అజగరతుండే నహి ఉత్ప్రేక్షంతే స్మ లీలయ. అది కొండ చిలువని తెలియకుండానే సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సౌందర్యం అని భావన చేసి అదే కొండ చిలువను తెలియకుండానే కొండ చిలువతో సమానంగా పోలుస్తూ ఇదేదో ఒక పెద్ద కొండ చిలువలా ఉందే ఈ రమణీయమైనటువంటి ఈ దృశ్యం అనుకుంటున్నారు. అహో మిత్రాణి గదత సత్వకూటం పురస్థితం అస్మత్ సంగ్రసన వ్యాత్తవ్యాళతుండాయతే నవా. ఓ మిత్రులారా, చెప్పండి, నిజంగా ఆ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఆ శోభ ఎలా ఉన్నదో చూడండి, ఆ సౌందర్యం ఎలా ఉన్నదో చూడండి, ఆ ప్రకృతి రమణీయత ఎలా ఉందో చూడండి. బాగా నోరు తెరుచుకుని మనల్ని మింగడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొండ చిలువలా కనిపిస్తోంది కదా ఈ దృశ్యం. ఇది కొండ చిలువ కాకపోయినా అచ్చు అలాగే ఉంది. సత్వకూటం, ఒక జీవించి ఉన్నటువంటి ఒక పెద్ద జీవంలాగా కనిపిస్తోంది. ఇది బండరాయే కావచ్చు, కానీ చూడటానికి మాత్రం జీవం ఉన్నటువంటి కథలని ఒక కొండ చిలువలా కనిపిస్తోంది. అస్మత్ సంగ్రసన వ్యాత్తవ్యాళతుండాయతే నవా. మనల్ని మెంగడానికి నోరు తెరిచి ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి ఒక కొండ చిలువ ఇది చూడండి. సత్యం అర్కకరారక్తముత్తరా హనువత్ ఘనం అధరా హనువత్ రోధ తత్ప్రతిచ్ఛాయారుణం. నిజమే, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ దృశ్యము ఎలా ఉన్నదంటే పైభాగమేమో ఆ కొండ చిలువ యొక్క పై ముఖానికి పైభాగంలా కనిపిస్తూ ఉన్నది, ఆకాశాన్ని అంటి ఉన్నది. అది ఎలా కనిపిస్తోందంటే మేఘముల చాటున ఉన్నటువంటి సూర్యుని యొక్క కాంతి చేత వ్యాప్తమై
ఎర్రని మేఘాలతో నిండినట్లుగా కనిపిస్తూ ఉన్నది ఈ దృశ్యము. అక్కడ ఉన్నది ఎర్రని మేఘాలు, సూర్యుని కాంతితో వ్యాపించినటువంటి ఎర్రని మేఘాలు. అది మాత్రం చూడటానికి కొండ చిలువ యొక్క నోటి పైభాగంలా కనిపిస్తోంది. అధరా హనువత్ రోధ తత్ప్రతిచ్ఛాయారుణం. మరి ఈ కింద ఉన్నటువంటి భాగం ఎలా ఉన్నదో చూడండి. ఆ పైన సూర్యుని కాంతితో ఎర్రగా ఉన్నటువంటి మేఘాల యొక్క ప్రతిబింబం కనుక ఈ కింద ఉన్నటువంటి ఈ నదీ తీరంలో ప్రతిబింబిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఆ ప్రదేశమే మనకు కొండ చిలువ యొక్క నోటి క్రింద భాగంలా కనిపిస్తోంది. అధరా హనువత్తు రోధ, పైభాగమేమో కొండ చిలువ యొక్క నోటి పైభాగంలా ఉన్నది. ఆ పైభాగం ఏమిటి అంటే సూర్యుని కిరణాలతో వ్యాపించినటువంటి నల్లనైన మేఘముల యొక్క సంపద. అది చూడు ఎలా ఉందో. ఆ మేఘాల ప్రదేశం అంతా కొండ చిలువ నోటి పైభాగమా అన్నట్టుగా ఉంది అని కొండ చిలువను చూచి వాళ్ళు ప్రకృతి రమణీయతగా భావన చేస్తూ ఉన్నారు. మరి ఈ క్రింది భాగం ఎలా ఉన్నది అంటే ఇది కొండ చిలువ నోటి యొక్క కింద భాగంలా ఉంది. కానీ ఇది ఏమిటి అంటే పైనున్న భాగం యొక్క ప్రతిబింబం నదీ తీరంలో వ్యాపించటం వల్ల ఎర్రగా ఎంత బాగుందో చూడండి. ఈ ప్రకృతి రమణీయతను మనం కొండ చిలువ వలె భావన చేసుకుందాము అని ఆనందంగా సంతోషంగా వాళ్ళు అది కొండ చిలువ అని తెలుసుకోలేకపోతున్నారు. ప్రతిస్పర్ధేతే సృక్విభ్యాం సవ్యాసవ్యే నగోదరే తుంగ శృంగాలయోప్యేతాః తద్దంష్ట్రాభిశ్చ పశ్యత. ఇంకా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూస్తూ ఉంటే కొండ చిలువ ముఖంలో ఉన్నటువంటి భాగాలే కనిపిస్తున్నాయి. సవ్యాసవ్యే, ఈ క్రింది భాగంలో ఉన్నటువంటి దవడల్లాంటి ప్రదేశం ఇది. కొండ చిలువ యొక్క దవడల్లాంటి ప్రదేశం. ఇవన్నీ కొండ గుహలు. కానీ ఈ కొండ గుహలు ఎలా ఉన్నాయి అంటే కొండ చిలువ యొక్క దవడల్లాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సృక్విభ్యాం, పెదవుల యొక్క కొనలతో, కొండ చిలువ యొక్క పెదవుల యొక్క కొనలతో పోలికగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి దవడలతో సమానంగా. ఏతాహ తుంగ శృంగయోపి, ఈ ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు చూడండి. కొండ చిలువ యొక్క కోరల్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పర్వత శిఖరాలు అనుకుంటున్నారు. ఈ ఎత్తైన పర్వత శిఖరాల్ని చూస్తూ ఉంటే కొండ చిలువ యొక్క వాడి అయిన పెద్ద పెద్ద కోరల్లాగా ఉన్నాయే. తద్దంష్ట్రాభి ప్రతిస్పర్ధేతే, గొప్పదైన కొండ చిలువ యొక్క కోరలతో ఈ పర్వత శిఖరాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఆ పర్వత శిఖరాల్లో, పర్వతాల్లో ఉన్నటువంటి గుహలేమో కొండ చిలువ యొక్క దవడల్లా ఉన్నాయి. అలాగే కొండ చిలువ ముఖము యొక్క పైభాగంలా ఉన్నది అని వర్ణన చేసుకుంటున్నారు. ఆస్తృతాయామ మార్గోయం రసనాం ప్రతి గర్జతి ఏషామంతర్గతం ధ్వాంతం ఏతదప్యంతరాననం. బా, ఈ ఎదురుకుండా ఉన్నటువంటి మార్గం చూడండి ఎలా ఉందో. కొండ చిలువ నాలుకని చూసి వాళ్ళు అదొక మార్గం అనుకుంటున్నారు. మెత్తగా ఉందే ఈ దారి. ఆస్తృతాయామ మార్గోయం, బాగా విస్తరించి పొడవుగా ఉన్నటువంటి ఈ దారి చూడండి ఎలా ఉందో. అంతర్గతం ధ్వాంతం, ఆ దారి గుండా లోపలికి చూస్తే లోపలంతా చీకటిగా ఉంది. కొండ చిలువ యొక్క నాలుక లోపల ఉండేటువంటి భాగం ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఈ మార్గం యొక్క దారి కూడా కనిపిస్తూ ఉన్నది. అంతరాననం, అచ్చు కొండ చిలువ యొక్క నోటి యొక్క లోపలి భాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నది ఈ దారి అనుకుంటున్నారు. అంటే అది నిజంగా కొండ చిలువైనా కూడా అది ఒక పర్వతాకారం అనుకుని, అది ప్రకృతి రమణీయత అనుకుని దాన్ని చూచి వీళ్ళు కొండ చిలువగా భావన చేస్తున్నారు. దావోష్ణ ఖరవాతోయం శ్వాసవద్భాతి పశ్యత తద్దగ్ధ సత్వ దుర్గంధో అప్యంతరామిషగంధవత్. దావోష్ణ ఖరవాతోయం, ఇక్కడ ఎక్కడో అరణ్యంలోనే దావాగ్ని పుట్టుంటుంది. ఆ దావాగ్ని అంటే చెట్టు రాచుకోవటం వల్ల వచ్చేటువంటి అగ్ని దావాగ్ని. ఆ దావాగ్ని వల్ల ఎన్నో రకాలైన చెట్లు అలాగే జీవాలు కూడా మరణించి ఉంటాయి. ఆ కొండ చిలువ నోరు తెరుచుకుని ఉండడం వల్ల లోపల నుంచి దాని నిశ్వాసాలు బయటికి వస్తున్నాయి. అవి వేడిగా ఉన్నాయి, అలాగే ఒక దుర్గంధంతో కూడి ఉన్నాయి. వాటిని ఏమని భావన చేస్తున్నారంటే ఇక్కడే ఎక్కడో అడవిలో కొన్ని జీవులు చెట్లు తగలబడిపోయి ఉంటాయి,
వాటికి సంబంధించినటువంటి వాసన వస్తోంది, అలాగే వేడి కూడా వస్తోంది. గమనించారా? ఆ వేడి కొండ చిలువ నోటిలో నుంచి వచ్చేటువంటి శ్వాస వల్ల వచ్చేది అనుకోలేదు వాళ్ళు, దావాగ్ని వల్ల కలిగినటువంటి వేడి అనుకుంటున్నారు. తద్దగ్ధ సత్వ దుర్గంధ, ఆ దావాగ్నితో కాల్చివేయబడినటువంటి ప్రాణుల యొక్క చెట్ల యొక్క సంబంధమైన వాసన, అది దుర్గంధంగా ఉంది. అంతరామిష గంధవతు, ఈ దుర్గంధం ఎలా ఉన్నది అంటే కొండ చిలువ లోపల ఉండేటువంటి మాంస సంబంధమైన దుర్గంధంలా ఉంది అనుకుంటున్నారు. నిజంగా వచ్చే దుర్గంధం అదే, కానీ వాళ్ళు అలా భావన చెయ్యట్లా. అడవి తగలబడిపోయేటప్పుడు అగ్ని వల్ల దహింపబడినటువంటి జీవుల యొక్క వాసన అనుకుంటున్నారు. ఈ విధంగా అజ్ఞానంతో ఆ గోపాలకులు అది కొండ చిలువని తెలియక ఆ లోపలికే బయలుదేరి వెడుతున్నారు. అస్మాన్ కిమత్ర గ్రసితా నివిష్టాన్ అయం తథా చేత్ బకవత్ వినంక్ష్యతి క్షణాదనేనేతి బకార్యుషన్ముఖం వీక్ష్యోద్ధసంతః కరతాడనైర్యయు. మళ్ళీ ఒక క్షణం ఆలోచన చేసిలా అనుకుంటున్నారు. అస్మాన్ కిమత్ర గ్రసిత నివిష్టాన్, ఈ ప్రదేశంలో సంచరిస్తూ కూర్చుని ఉన్నటువంటి మనల్ని దీని లోపలికి ప్రవేశిస్తే ఇది నిజంగా కొండ చిలువై మనని మింగేస్తుందేమో. మింగినా మనకేం భయం లేదు. అయం తథా చేత్ బకవత్ వినంక్ష్యతి, ఆ బకాసురుడు ఏ విధంగానైతే కృష్ణుడిని మింగడానికి ప్రయత్నించి కృష్ణుడి చేతిలో మరణించాడో అదే విధంగా నిజంగా ఇది కొండ చిలువే అయ్యి మన గనక మింగేస్తే ఆ బకాసురుడికి పట్టిన గతే ఈ కొండ చిలువకు కూడా పడుతుంది. ఎందువల్లంటే కృష్ణుడు మనందరినీ రక్షిస్తాడు అని ధైర్యంగా ఉన్నారు. క్షణాదనేనేతి బకార్యుషన్ముఖం వీక్ష్య ఉద్ధసంతః, ఒక్క క్షణంలో ఈ కొండ చిలువని కూడా కృష్ణుడు సంహరిస్తాడు అని ఆ బకాసురుని శత్రువైనటువంటి బకాసురుని సంహరించినటువంటి కృష్ణుని యొక్క చక్కని నవ్వు ముఖాన్ని అందరూ నవ్వుతూ చూస్తూ, నువ్వుండంగా మాకేంటి కృష్ణ భయము అనుకుంటూ, ఉద్ధసంతః పకపక పైకి నవ్వుకుంటూ, కరతాడనైర్యయు చప్పట్లు జరుస్తూ ముందుకు నడిచి వెడుతున్నారు. ఆ కొండ చిలువ ఎక్కడ ఉందో ఆ నోటిలోనే ప్రవేశిస్తున్నారు. ఇత్థం మిథో అతధ్యం అతజ్ఞ భాషితం శ్రుత్వా విచింత్యేత్యమృషా మృషాయతే రక్షో విదిత్వాఖిల భూతహృత్ స్థితః స్వానాం నిరోద్ధుం భగవాన్ మనోదధే. శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ చూచాడు. అయ్యో, వీళ్ళు ఇక్కడ ఉన్నది కొండ చిలువే, అదే సత్యము, కానీ అది కాదనుకున్నారు వీళ్ళు. దానివల్ల వీళ్ళకి సత్యం అనేది అబద్ధంగా కనిపిస్తోంది. దానివల్ల అమాయకులై ఆ కొండ చిలువ అఘాసురుని నోటిలో ప్రవేశిస్తున్నారు. వీడు రాక్షసుడు, మనందరికీ అపకారం చేయటానికి వచ్చాడు, కానీ ఆ విషయం గోపాలకులు తెలియదు పాపమని అఖిల భూత హృత్ స్థితః, అన్ని ప్రాణుల హృదయాల్లో ఉండేటువంటి ఆ పరమాత్ముడు అతజ్ఞ భాషితం అతథ్యం శ్రుత్వ, రాక్షసుల గురించి నిజము తెలియనటువంటి ఆ గోపాలకులు చెప్పేటువంటి మాటలన్నీ విని ఇది అసత్యమే కదా, వీళ్ళు అసత్యాన్ని నమ్మి లోపలికి వెడుతున్నారు. దాన్ని చూచి ప్రకృతి రమణీయత అనుకుంటున్నారు. కాదు కాదు, అది రాక్షసుని మాయ. అమృషా మృషాయతే, వీళ్ళకి సత్యమే మాయగా కనిపిస్తూ ఉన్నది. రక్ష విదిత్వ, ఇతడు తప్పనిసరిగా రాక్షసుడే అని ఆ శ్రీకృష్ణుడు గుర్తించి స్వానాం నిరోద్ధుం మనోదధే, తన వాళ్ళందరినీ లోపలికి వెళ్లకుండా ఆపటానికి తన మనస్సులో నిశ్చయించుకున్నాడు. తావత్ ప్రవిష్టాస్త్వసురోదరాంతరం పరం నగీర్ణాః శిశవః సవత్సాః ప్రతీక్షమాణేన బకారివేశనం హతస్వకాంత స్మరణేన రక్షస. ఈ విధంగా కృష్ణుడు ఆలోచించేలోపే ఈ గోపాలకులు దూడలతో ఆవులతో పాటు ఆ అసురుని యొక్క కొండ చిలువ రూపంలో ఉన్న అసురుని యొక్క ముఖంలో ప్రవేశించారు. అది దారి అనుకున్నారు. అటు ఇటు పర్వతాలు ఉన్నాయి అనుకున్నారు. ఆ కొండ చిలువ యొక్క కోరల్ని చూచి, ఆ దవడల్ని చూచి అవి పర్వత గుహలు అనుకున్నారు. పై భాగమేమో సూర్యుని యొక్క కిరణాలతో విస్తరించినటువంటి మేఘం అనుకున్నారు. కింది భాగమేమో దాని ప్రతిబింబమే ఇక్కడ నదీ తీరంలో ఎర్రగా ప్రతిబింబిస్తూ ఉన్నది, అందంగా ఉన్నది అనుకుంటున్నారు. నిజానికి అది కొండ చిలువని వాళ్ళు గమనించలేదు. వాళ్ళు లోపల ప్రవేశించారు. తావత్ ప్రవిష్టాః అసురోదరాంతరం, ఆ అఘాసురుని యొక్క నోటిలో వాళ్ళు ప్రవేశించారు. పరం నగీర్ణాః,
ప్రవేశించినా కూడా వాళ్ళని మింగియలేదు ఇంకా అఘాసురుడు. ఎందువల్ల? అసలైనటువంటి కృష్ణుడు లోపల ప్రవేశించకుండా అతని కార్యం సాఫల్యం అవదు కదా, అందుకోసం. మరి లోపల ప్రవేశించింది ఎవరు? శిశవః సవత్సాః, దూడలతో ఆవులతో కూడినటువంటి గోపాలకులు మాత్రమే లోపల ప్రవేశించారు. కానీ బకారివేశనం ప్రతీక్షమాణేన, బకాసురుని శత్రువు, బకాసురుని సంహరించినటువంటి కృష్ణుడు కూడా లోపల ప్రవేశించాలి అని ప్రతీక్షమాణేన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రాక్షసుడు అఘాసురుడు. హతస్వకాంత స్మరణేన రక్షస, ఈ కృష్ణుడే కదా నా ఆత్మీయులు అయినటువంటి బకాసురుణ్ణి కానీ పూతనని కానీ చంపినటువంటి వాడు, దానికి నేను ప్రతీకారం తీర్చవలసిందే అని తనకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి బాగా చింతన చేస్తూ ఉన్నాడు. అందువల్లనే అతడు ఇంకా ఆ గోపాలకుల్ని మింగలేదు. కృష్ణుడు ఎప్పుడొచ్చి లోపల ప్రవేశిస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. తాన్వీక్ష్య కృష్ణ సకలా భయప్రదో అనన్యనాథాన్ స్వకరాదవచ్యుతాన్ దీనాంశ్చ మృత్యోః జఠరాగ్నిఘాసాన్ ఘృణార్దితో దిష్టకృతేన విస్మితః. ఈ విధంగా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంటే అంతటి పరమాత్ముడు వాళ్ళని చూసి దైవగతి ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాట కాసేపు కృష్ణుడు కూడా. ఘృణార్దితః, వాళ్ళ మీద దయతో ఆలోచిస్తూ ఉన్నాడు. దయగలిగింది. అయ్యో అమాయకులై వీళ్ళు ఆ రాక్షసుని నోటిలో ప్రవేశిస్తున్నారు, దిష్టకృతేన, దైవకృతం అనేది ఇంత ఆశ్చర్యంగా ఉంటుందా అని. తాన్వీక్ష్య కృష్ణ సకల భయప్రద, సమస్తమైనటువంటి ఫలములను ఇచ్చేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, అభయాన్ని ఇచ్చే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, అనన్యనాథాన్ స్వకరాదవచ్యుతాన్, తను తప్ప వేరే దిక్కులేని వాళ్ళు గోపాలకులు. అదేవిధంగా తన చేతి నుంచి జారిపోతున్నట్లుగా తనని విడిచిపెట్టి ఆ అఘాసురుని నోట్లో ప్రవేశిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చూచి దీనాంశ్చ, పాపం అమాయకులు, దీనులు, మృత్యోహో జఠరాగ్నిఘాసాన్, మృత్యుస్వరూపుడైన ఆ అఘాసురుని యొక్క జఠరాగ్నికి ఆహారం లాంటి వాళ్ళు, గడ్డి లాంటి వాళ్ళు. అలాగా ఈ గోపాలకులు అమాయకులై అతని నోటిలో ప్రవేశిస్తున్నారు. దైవకృత్యము, విధి ఇంత బలీయమైనదా అనుకున్నాడు కృష్ణుడు. కృత్యం కిమత్రాస్య ఖలస్య జీవనం నవా అమీషాంచ సతాం విహింసనం ద్వయం కథం స్యాదితి సంవిచింత్య తత్ జ్ఞాత్వా విశతు తుండమశేష దృక్ హరిహి. అన్నింటినీ గమనించగలిగిన వాడు, పరిశీలించగలిగినటువంటి వాడు, అందరినీ రక్షించగలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు కిమత్ర కృత్యం, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నోటిలో ప్రవేశిస్తున్నటువంటి గోపాలకులను, గోవులను, దూడలను అన్నింటిని రక్షించాలి కదా. అస్య ఖలస్య జీవనం, నా దుష్టుడైనటువంటి ఈ రాక్షసుడు జీవించి ఉండడానికి వీల్లేదు. నవా అమీషాంచ సతాం విహింసనం, అమాయకులు, సాధువులు, సజ్జనులు అయినటువంటి ఈ గోపాలకులకు కానీ, గోవులకు కానీ, దూడలకు కానీ ఎటువంటి హింస జరగకూడదు. వీళ్ళని రక్షించాలి, ఆ అఘాసురుణ్ణి సంహరించాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? ద్వయం కథం స్యాదితి, ఈ రెండింటినీ నేను ఒకేసారి ఏ విధంగా చేస్తాను అని సంవిచింత్య, బాగా ఆలోచించుకుని, జ్ఞాత్వా అవిశతు తుండం, శ్రీకృష్ణుడు కూడా ఆ అఘాసురుని యొక్క నోటిలో ప్రవేశించాడు. అందుకోసమే ఎదురు చూస్తున్నాడు ఆ రాక్షసుడు. తదా ఘనచ్ఛదాః దేవాః భయాత్ హాహేతి చుక్రుషు జహృషుర్యే చ కంసాద్యాః కౌణపాస్త్వఘబాంధవాః. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆ అఘాసుని నోటిలో ప్రవేశించాడో, కంసుడికి భయపడి, రాక్షసులకు భయపడినటువంటి దేవతలందరూ మబ్బుల చాటున దాగి ఏం జరుగుతుందా, కృష్ణుడు మళ్ళీ బయటికి వస్తాడా లేదా, ఆ రాక్షసుడిని ఏ విధంగా సంహరిస్తాడో అని భయంతో చూస్తూ ఉన్నారు. కృష్ణుడంతటి వాడు ఆ కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయాడు. రాక్షసుడి మాయగా లొంగిపోయాడా ఏమిటి అని భయాత్, భయంతో, హాహేతి, అయ్యో అయ్యో అని వాళ్ళు గట్టిగా దుఃఖపడుతూ అరుస్తూ ఉన్నారు. జహృషుర్యే చ కంసాద్య, కంసునికి సంబంధించినటువంటి దైత్యవర్గం వాళ్ళెలా ఉన్నారు? కౌణపాహ అఘబాంధవాహ, ఆ అఘాసురుని యొక్క స్నేహితులు, బంధువులు, వీళ్ళేమో భలే భలే కృష్ణుణ్ణి కూడా మనవాడు భలే మింగేస్తున్నాడే అని ఆ రాక్షస వర్గం అంతా సంతోషంగా ఉంది, దేవతల వర్గం అంతా దుఃఖంలో మునిగిపోయింది.
తచ్ఛ్రుత్వా భగవాన్ కృష్ణ అవ్యయ సార్భవత్సకం చూర్ణీ చికీర్షోరాత్మానం తరసా వవృధే గళే. దూడలతో పాటు తనని కూడా మింగడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ అఘాసురుని సంకల్పం తెలుసుకుని సార్భవత్సకం అంటే తనతో పాటున్న గోపాలకులను, దూడలను, ఆవులను కూడా వీళ్ళందరినీ మింగెయ్యాలని, చూర్ణీ చికీర్షో చప్పరించేయాలి, మింగేయాలి అనేటువంటి భావనతో ఉన్న ఆ రాక్షసుని యొక్క గళే కంఠంలో ప్రవేశించి తరస వవృధే ఒక్కసారిగా పెరిగిపోయాడు. ఆ పైభాగము, నోటి పైభాగము, కింద భాగము, అఘాసురుని యొక్క నోరు, కొండ చిలువ నోరు ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగా తన దేహాన్ని పెంచేసి బాలకృష్ణుడు పెద్ద దేహంతో ఆ అఘాసురుని నోరు మొత్తం ఆవరించేశాడు. అంటే ఆ సర్పానికి, కొండ చిలువకు ఇంకా గాలి ఆడేటువంటి అవకాశమే లేదు, అంత దారుణంగా కప్పేశాడు. మేఘాల దగ్గర నుంచి నేల దాకా నోరు తెరుచుకుని ఉన్నటువంటి ఆ అఘాసురుని విశాలమైనటువంటి నోరు, ఆ కొండ చిలువ నోరు శ్రీకృష్ణుని చేత పూరింపబడింది, నిండిపోయింది. ఇంత అవకాశం కూడా గాలి లోపల ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా మొత్తం కప్పేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. పిల్లవాడు చూస్తేనేమో చిన్నవాడు, చేసే పనేమో ఘనమైనటువంటిది. అందువల్లనే అన్నారు అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆ విధంగా ఆ కృష్ణస్వామి తన దేహాన్ని పెంచి అఘాసుని నోటినంతా పూరించేశాడు. తచ్ఛ్రుత్వా భగవాన్ కృష్ణ, ఈ దేవతలు పడే బాధంతా విన్నాడు కృష్ణుడు. చూర్ణీ చికీర్షో ఆత్మానం తరసా వవృధే గళే, ఈ విధంగా ఆ అఘాసురుని నోట్లో ప్రవేశించి తన దేహాన్ని పెంచి కప్పేశాడు. తతోతికాయస్య నిరుద్ధ మార్గిణః ఉదీర్ణ దృష్టే భ్రమతస్త్వితస్త్వతః ఇతస్తతః పూర్ణోంతరంగే పవనో నిరుద్ధః మూర్ధన్ వినిష్పాట్య వినిర్గతో బహిః. మామూలు దేహం కాదుగా, ఆ రాక్షసుడి దేహం బాగా పెద్దదిగా ఉంది. అతికాయస్య, విశాలమైన దారుణమైన దేహం కలిగిన వాడు. నిరుద్ధ మార్గిణ, మార్గము అడ్డగింపబడినవాడు. ఎవరి చేత? కృష్ణుని చేత. నోటి మార్గం, గాలి ఆడేటువంటి నోటి మార్గం అంతా నిరుద్ధ అంటే అడ్డగింపబడింది. ఆ మార్గాన్నంతా కృష్ణుడు ఆక్రమించేశాడు. ఉదీర్ణ దృష్టే, దాంతో గాలి ఆడటం లేదు. గాలి ఆడక కళ్ళు రెండు బయటకు వచ్చేసాయి ఆ కొండ చిలువకు. భ్రమతస్త్వితస్తత, ఊపిరాడకుండా అటు ఇటు పొరలాడుతున్నాడు. పూర్ణోంతరంగే పవనో నిరుద్ధ, దేహమంతా గాలి నిండిపోయింది, బయటికి రావట్లేదు. ఆ గాలి బయటికి వెళ్ళటానికి మార్గమే కనిపించట్లేదు. ఆ కొండ చిలువకి ఏం చేయాలో అర్థం కావట్లా. బయటికి వదులుదామంటే అణుమాత్రం కూడా అక్కడ రంధ్రం కనిపించటం లేదు. అంతా కృష్ణుడే వ్యాపించేశాడు. లోపలంతా గాలి నిండిపోయింది. ఎట్నుంచి వెళ్ళాలి బయటికి గాలి? మూర్ధన్ వినిష్పాట్య వినిర్గతో బహిః, ఆ గాలి పీడనం ఎక్కువైపోయి ఎట్నుంచి బయటికి రావాలో తెలియక ఆ ప్రాణవాయువు ఆ కొండ చిలువ యొక్క పైభాగంలో ఉండే శిరస్సుని పగలగొట్టి అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చేసింది ఆ గాలి. అంటే ఆ గాలి పీడనం చేత ఆ అఘాసురుని యొక్క శిరస్సు పగిలిపోయింది. దాంట్లో నుంచి గాలి బయటకు వచ్చింది. మూర్ధన్ వినిష్పాట్య వినిర్గతో బహిః, ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఆ గాలికి సందు లేదు. ఆ విధంగా కృష్ణుడు తన దేహాన్ని పెంచి తన వాళ్ళు, తన భక్తులు, సాధువులు, సజ్జనులు అయినటువంటి ఆ గోపాలకులను, గోవులను, దూడలను వీళ్ళందరినీ రక్షించటం కోసం ఈ విధంగా అద్భుతమైనటువంటి లీల చేసి ఆ అఘాసురుని ప్రాణాలు కాస్త తీసేశాడు. తేనైవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు వత్సాన్ సుహృదః పరేతాన్ దృష్ట్వా స్వయోత్థాప్య తదన్వితః పునః వక్త్రాన్ ముకుందో భగవాన్ వినిర్యయౌ. ఈ విధంగా అతని సమస్తమైన ప్రాణాలు సర్వేషు ప్రాణేషు బహిర్గతేషు, దేహంలో ఉండేటువంటి ప్రాణశక్తులన్నీ కూడా బయటికి వచ్చేశాయి ఆ సర్పానివి. దాంతో వత్సాన్ సుహృదః పరేతరాన్, ఆ అఘాసురుని యొక్క ప్రతాపానికి పాపం ఆ గోవులు, దూడలు, అలాగే గోపాలకులు వీళ్ళంతా పరేతాన్ మృతులయ్యారు. వాళ్ళందరినీ కూడా దృష్ట్వా స్వయోత్థాప్య, వాళ్ళందరినీ చూచి వాళ్ళని జీవింపజేశాడు పరమాత్ముడు. దృష్ట్వా స్వయోత్థాప్య తదన్వితః పునః, వాళ్ళతో కలిసి
వక్త్రాన్ ముకుందో భగవాన్ వినిర్యయౌ. ఆ నోటి నుంచి శ్రీకృష్ణుడు గోపాలకులతో, గోవులతో, దూడలతో బయటికి వచ్చాడు అని వర్ణిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత లీలలన్నీ క్రమంగా చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో